జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ఈ ధనుస్సు రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం అంటారు ఈ శాస్త్రాన్ని, లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం, గ్రహబలం, గృహబలం, యోగ బలం, సంతాన బలం, సంసార బలం, కుటుంబ బలం, ఆరోగ్య బలం ఎలా ఉందో చూద్దామండి. శంభో శంకర హర మహాదేవ. త్రిమూర్తులు పడ్డారండి ధనుస్సు రాశి వారి జాతకంలో. లక్కీ నెంబర్ 3 వస్తుంది వీరికి. ధనుస్సు రాశి వారి జాతకానికి దేవతలకు అధిపతి బృహస్పతి, దేవతల గురుడు బృహస్పతి, అంటే గురుగ్రహం పడ్డది వీరి జాతక బలానికి. ఎక్కడ పోయినా అదృష్టం ఉంది వీరి జాతక బలానికి గవ్వలు పడ్డందువలన. కానీ గవ్వలు పడ్డందువలన అదృష్టం ఉన్నది. కానీ వీరి జాతక ప్రకారం చూడాలంటే మాత్రం ముఖ్యంగా 3 రకాలు ఉన్నదండి వీరి జాతకం. ఒకటి లాభం, ఒకటి నష్టం, ఒకటి సరి సమానం. ఒకటి లాభం ఏంటంటే వీరి జాతక బలానికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఐకమత్యమే మహాబలం అన్నారు పెద్దలు. కుటుంబ సౌఖ్యం అంటే కుటుంబంలో అందరు వీరికి సాయం చేస్తారు లేదా మద్దతు పలుకుతారు కాబట్టి వీరికి సౌఖ్యం ఉంటుంది, అదృష్టం ఉంటుంది. ఒకటి నష్టం. నష్టం ఏంటంటే అండి ఎంత ధనం వచ్చినా మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది లేదా మాత్రం వీరు రుణ చిక్కులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడోది సరి సమానం. సరి సమానం అంటే భార్య భర్తల విషయంలో మాత్రం సరి సమానంగా ఉంటారండి వీరు. కుటుంబంలో భార్య కూడా ఒకరే కానీ మాత్రం భార్య అనేది ప్రత్యేకమండి. పుట్టుక నుంచి లాస్ట్ వరకు ఉండేది తల్లి, చనిపోయినా బతికి ఉన్న తల్లిదండ్రులు, కానీ జీవితాంతం ఉండేది భార్య. కానీ భార్య నుంచి సరి సమానం ఉంటుంది. కానీ భార్య తరపు వారితో సహకారం ఉంటుంది లేదా భార్య తరపు వారితో ఇబ్బంది ఉంటుంది లేదా వీళ్ళతో భార్య తరపు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది లేదా మాత్రం భార్యకు వీరితో ఇబ్బందులు ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం ఏదైనా ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు ఉండదు.